మీరు ఆక్సిజన్ ఇస్తున్నది నువ్వా? మరణిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించాలంటే బైబిల్ జ్ఞానము నీకు ఉండాలి, దేవుడే నీకు చెప్పాలి. దేవుడు నీకు చెప్పాలి. బైబిల్ని దేవుడు రాసిన గ్రంథమని నువ్వు నమ్మాలి. ఈ బైబిల్ని నమ్మితే అసలు మరణించక ముందే దేవుడు అంటే ఏంటో, ఎలా ఉంటాడో, ఆయన లక్షణాలు ఏంటో తెలిసిపోతాయి. అదే నిన్న మీరు విన్నారా? ఎవరు ఈ సృష్టి? ఆయన అదృశ్య లక్షణము, ఆయన లక్షణాలు ఇవన్నీ. భూమి మీద బ్రతికుండగా ఆయన లక్షణాలు చూస్తున్నారు మీరు. మరణిస్తే ఏం చూస్తారు? మరణిస్తే ఈ లోకంలో ఉన్న వారిని అందరినీ మీరేమనుకుంటారు? ఒక పువ్వుని చూస్తే ఏమనుకుంటావు? అవధూత పువ్వుగా మారింది. ఒక పండుని ఏమనుకుంటావు? దేవదూత పండుగా మారిపోయింది. ఓహో, ఇవి దేవదూతలా ఇవి. కానీ ఇప్పుడు నీకు మామిడి పండు దగ్గరికి వెళ్ళగానే ఏమనిపిస్తుంది? అది దూత అంటే కాదు, మామిడి పండు అంటావు. అదే చచ్చిపోతే దూత, నోరు మీ పండు కాదు, దూత. మరణిస్తే ఆ టచ్ ఎలా ఉంటుంది? అసలు మరణిస్తే నీ అనుభవం ఎలా ఉంటుంది? మరణిస్తే నీకేమవుతుంది? ఈ సృష్టి ఎవరో తెలిసిపోతుంది. సృష్టికర్త ఎవరో? ఓ ఇతనా ఎవరో అనుకున్నావు, నీకు అన్ని తెలిసిపోతాయి. అది ఎలా తెలిసిపోతుందో, ఏమైపోతుందో. మరణించక మునిపే దేవుడు అన్ని విషయాలు సర్వసత్యము పరిశుద్ధాత్మ ద్వారా రాయించాలని దేవుడు అనుకొని 27 పుస్తకాలైన క్రొత్త నిబంధనలో, 39 పుస్తకాలైన పాత నిబంధనలో, పాత నిబంధన క్రొత్త నిబంధన కలిసి 66 పుస్తకాలలో దేవుడు రాసేశాడు. ఏమనంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో సొలొమోను చెప్పలేకపోయాడు, ఎందుకంటే అతనికి ఇంకా చెప్పలేదు. నేను యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను ఇంకా చెబుతాను కొన్ని సంగతులు మీరు సహించలేరు, కానీ మా తమ్ముడు వస్తారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి చెప్తాడు. ఆయన వచ్చి అపోస్తుల ద్వారా రాయించేశాడు. రాయబడిపోయినటువంటి ఈ 66 పుస్తకాలలో మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే, మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అసలు ఎవరు మరణిస్తున్నారు? మరణిస్తే ఎలా ఉంటుంది? అసలు ఫీల్ ఎలా ఉంటుంది? ఆ టచ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మరణిస్తున్నటువంటి డైరెక్ట్గా ఒక మనిషి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి చెప్పేశాడు. ఆయన చనిపోతున్న వ్యక్తి. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం? బైబిల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్. బాగుంటుంది కదండి. మరణించే ముందు అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని కేక వేశాడట. కేక వేసి ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఆత్మ పోతుంది, ప్రాణము పోతుంది. ప్రాణం పోవాలంటే ముందు ఏం పోవాలి? ఆత్మ పోవాలి. ఆత్మ పోయిందంటే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. అంటే మరణం ఎలా ఉంటుందన్నమాట. చావు ఎలా ఉంటుంది? చచ్చిపోయాడు అంటే ఎలా నిర్ధారించాలి? ఆత్మ వెళ్ళిపోవడమే మరణించడం. ఆత్మ వెళ్ళిపోవడమే ప్రాణం పోతుంది. ఆత్మ పోవాలి, ప్రాణం పోవాలి. ప్రాణము పోనంత వరకు ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. ప్రాణం పోనంత వరకు ఎవరుంటారు లోన? ఆత్మను. ప్రాణం పోయిందంటే అర్థం ఏంటి? ఆత్మ పోయింది అంటే డెత్ అంటే ఎలా ఉంటుంది అన్నమాట. హైదరాబాద్లో ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్నవాడు కూడా తెలీదు బైబిల్కి తప్ప.
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి తప్ప ఎవరు చెప్పలేరు ఇవి. ఇది దేవుడు డైరెక్ట్ గా రాయించిన దైవ గ్రంథము గనుక ఇవన్నీ నువ్వు నమ్మితే నమ్ము. వాస్తవం ఇది. యేసు ఆత్మను అప్పగించాడు, ప్రాణము వదిలేడంటే ప్రాణము పోయే ముందు ఆత్మ పోవాలన్నమాట. ఆత్మ వెళ్ళనంత వరకు లోనేముంటుంది? ప్రాణమే ఉంటుంది. ప్రాణం ఉంటుంది అంతే. ఈ ప్రాణము ప్రాణముగా ఉండాలంటే మళ్ళీ ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఆత్మ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ఆత్మను అప్పగించాడు, ప్రాణము పోయిందంటే మరణిస్తే ఏం జరుగుతుందంటే ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మను అప్పగిస్తున్నాడు. ఆత్మ వెళ్ళిపోవడం చూస్తున్నాం మనం. ఎవరిని చంపేస్తే బాగోదు కదండి, మర్డర్ కేసు పెట్టేస్తారు. కనుక చనిపోయిన వారిని ఇప్పుడు మనం ఎంక్వైరీ చేయాలి. ఎవరు చనిపోతున్నారు ఫ్రెష్గా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఆత్మను అప్పగించేస్తున్నాను అనగానే లోనున్నటువంటి ప్రాణము పోయిందటండి. బాగుంది. అంటే మరణించే ముందు వెళ్ళిపోయేది ఆత్మ అన్నమాట. ఆ ఆత్మను దేవునికి అప్పగించాలి. ఎవరు అప్పగించాలి? ఎవరు అప్పగించాలి? ఎవరి ఆత్మను వాళ్ళే అప్పగించుకోవాలి. అది మనం ఏం చేస్తాం? చచ్చిపోయిన తర్వాత శవాన్నేమో ఎక్కడ తీసుకొస్తాం. ఎక్కడికి? చర్చిలోనికి. అప్పుడు మనం ఏమంటాం? అయ్యగారు ఏమంటారు? ప్రభువా, నీ ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో. రాత్రి వెళ్ళిపోయాడు. నువ్వు చేర్చుకోమని చెప్పడం ఏంటి? నువ్వెవడమే? నువ్వేనా కలెక్టర్వా? నువ్వేనా ఒక జడ్జివా? నువ్వెవరివి? పాస్టర్ గారువా? పాస్టర్ గారు అయితే నీకు బైబిల్ తెలుసా? బైబిల్ తెలిస్తే ఏమనాలి? నా ఆత్మను నేను అప్పగిస్తున్నాను అనుకోవాలి. ఆయన ఏ రోజు గుడికి రాలేదు పాపం. అప్పుడప్పుడు వచ్చాడు. క్రిస్మస్ నాడు వచ్చాడు, 31st నైట్కి వచ్చాడు. ఎందుకంటే మరి 31st నైట్ సంగతి ఏంటంటే చెప్పండి. 31 రాత్రి అనగానే ఏమనుకున్నాను? 31 పచ్చబద్దాలు. దేవా, ఇంతకాలం ఏదో జరిగిపోయింది. ఈ రాత్రి నుండి దేవా మీకు మాటిస్తున్నాను, ఈ 2017కి సేమ్ పోయిన సంవత్సరం ప్రార్థనలాగా ఉంది. అదే తండ్రి, సేమ్ అదే సేమ్ జెరాక్స్. ఏం టెన్షన్ ఏం లేదు. 31st నైట్ 2016 ఏం చేసావో 2015 అదే చేసావు. ఇదా? ఏ రోజు నీ ఆత్మను నీవు అప్పగించకుండా, దేవుని దగ్గరకు రాకుండా, మీటింగ్లు పెట్టించకుండా, సభలకు రాకుండా, దేవునికి ఇవ్వకుండా, ఏమీ చేయకుండా హైదరాబాద్లో ఊరి మీద తిరుగుతూ హుసేన్ సాగర్కి వెళ్ళి చూసుకొని చచ్చిపోయావు కదా నువ్వు. అలాంటి వాడివైన నీవు ఎక్కడో బస్సు గుద్దేస్తే చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చిన తర్వాత నేనేమని ప్రార్థన చేయాలి? ఈ దాసుని ఆత్మను నీ సన్ని. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెవరు? నీదే వెళ్దో, నువ్వే తినగలేవు. యేసు మాట్లాడుతున్నాడు. ఎవరు